హలో గైస్. సో ఈ రోజు అయితే మా విలేజ్ లో గణేష్ నిమజ్జనం అయితే స్టార్ట్ అవబోతుంది ఇంకో 2 hours లో. మా విలేజ్ లో గణేష్ నిమజ్జనం ఎలా అయితే జరగబోతుందో నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ టీ షర్ట్ అయితే చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మార్నింగ్ కి ఇలా ఉన్న టీ షర్ట్ ఈవినింగ్ కి ఇలా అయితే ఉండదు. ఇప్పుడైతే మా స్ట్రీట్ లో పెట్టిన వినాయకుడిని అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇదే మా వినాయకుడు. ఇంకెలాగో నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కదా అని ఇక్కడ ఉన్న ట్రాక్టర్ అయితే ఫుల్ గా డెకరేట్ చేయడానికి పిల్లలంతా వచ్చారు. ఎలాగో డెకరేషన్ చేస్తున్నారు కదా, సో మా విలేజ్ లో అయితే ఇంకో 2 వినాయకుళ్ళు అయితే పెట్టారు. అక్కడైతే ఊరేగింపు ఎలా జరుగుతుందో అని చూడడానికి అయితే వెళ్ళిపోయాను. ఎలాగో టైం అయింది కదా అని టీ షర్ట్ చేంజ్ చేసుకుని అయితే మేము పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. తీరా అక్కడికి వెళ్ళేసరికి డ్రమ్స్ వాయించే వాళ్ళు నైట్ 8 కి అయితే వస్తారని తెలిసింది. సో ఇంకెలాగో వచ్చారు కదా అని చెప్పేసి ఇంకైతే మా దేవుడిని అయితే ఇంకైతే ట్రాక్టర్ లో పెట్టడానికి మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇంకనైతే దేవుణ్ణి పెట్టడానికి ట్రాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. ఫస్ట్ లేపు పెట్టాం కానీ అక్కడ ఉన్న ట్రాక్టర్ స్పేస్ కి వినాయకుడు అయితే సరిపోలేదు. మళ్ళీ కిందకి పెట్టి దేవుణ్ణి మళ్ళీ లేపి క్రాస్ గా అయితే పెట్టాము. మొత్తానికి అయితే ట్రాక్టర్ లో అయితే పెట్టేశాము. ఇంకా అయితే డ్రమ్స్ వాయించే వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు వాయిస్తూ ఉండగా వినాయకుడికి హారతి ఇచ్చి టెంకాయ కొట్టి అయితే ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేసాము. తీరా చూస్తే మా మచ్చగాడు బ్యాగ్ లోంచి పెద్ద బాంబు అయితే తీసి రోడ్లో అయితే పెట్టేశాడు. వినాయకుని ఊరేగింపు జరిగే టైంలో ఇలా రాకెట్స్ పేలుస్తూ అలా బాంబులు పేలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దేవుడు ఊరేగింపు అయితే ఇంకైతే మొదలైపోయింది. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అవ్వడం అంటే ఫుల్ డాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక 1 అవర్ డాన్స్ అయితే ఫుల్ గా వేసాము. అలా వేసే గ్యాప్ లోనే మా మొహాలేందో మేమే గుర్తుపట్టలేకపోయాము. అలాగే చిన్నగా వస్తూ ఉంటే మా మచ్చగాడు నోట్లో కళ్ళల్లో అయితే ఫుల్ గా కొట్టేశాడు. మాకైతే అక్కడ ఏం అర్థం కాలేదు. ఇకనైతే అక్కడ నుంచి వెళ్లి మొహం అయితే నీట్ గా కడుక్కొని మళ్ళీ దేవుడి దగ్గరికి మళ్ళీ డాన్స్ వేయడానికి అయితే వచ్చేసాము. ఈ గ్యాప్ లో మా మచ్చగాడు మళ్ళీ ఫేస్ కి ఫుల్ గా అయితే రంగు పూసేశాడు. అలాగే వీడియో తీస్తున్న గ్యాప్ లో మా బావ ఒక చిన్న పోజ్ ఇచ్చి నన్నైతే ఒక ఫోటో తీయమచ్చా అని చెప్పాడు. మా బావ ఇచ్చిన ఆ స్టిల్కి నవ్వైతే అస్సలు ఆగలేదు. ఇంకా డాన్స్ వేద్దాం అని చెప్పేసి అక్కడికైతే వెళ్తే మా వాళ్ళు నాటు స్టెప్ ఇలా అయితే వేస్తున్నారు. మన తారక్ కన్నా చరణ్ స్టెప్ ఇలా వేయాలని తెలియక అలా అయితే వేశారనుకుంటా. ఇకనైతే కాసేపు డాన్స్ అయితే వేసాను. ఇలాగే డాన్స్ వేస్తూ ఉంటే మళ్ళీ మా బావదైతే ఇంకో క్లిప్ అయితే కామెడీ అయిపోయింది. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే బాబే. ఇలాగే డాన్స్ వేస్తూ ఉన్నామే కానీ ఎప్పుడు ఊరేగింపు కంప్లీట్ అయిపోయిందో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పటికే టైం నైట్ 1:30 అయితే అయిపోయింది. సో నిమజ్జనం దగ్గర వీడియో తీయడం అయితే కుదరలేదు. వినాయకుని నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ వరకు మళ్ళీ వెయిట్ చేయాలనుకుంటా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.